మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. యాక్చువల్లీ నాకు నిన్న ఒక వీడియో వచ్చింది. అదేంటంటే భూపాలపల్లిలో రహీం అనేటువంటి ఒక పర్సన్ మొబైల్ పంచర్లు వేస్తారనమాట. ఆయన 2 వీలర్స్కి 4 వీలర్స్కి అలా మొబైల్ పంచర్స్ వేస్తూ ఉంటారు. ఎక్కడైనా నైట్లో కూడా ఎవరికన్నా ఇబ్బంది వస్తే అది రోడ్డు మీద కావచ్చు, హైవేలో కావచ్చు, అడవి ప్రాంతాలు ఉంటాయి ఆ ఏరియాలో, అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి కావచ్చు, ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆయన వచ్చి అక్కడకు వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా కూడా పంచర్ వేసేసి వాళ్ళనైతే అక్కడి నుంచి సేఫ్గా పంపించేసి ఆయన వెళ్ళిపోతారు. తర్వాత రోజు వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఈయనకి వెయ్యాలి అనుకుంటే ఆయన ఫోన్కి వెయ్యొచ్చు అనమాట, ఫోన్ పే చేయొచ్చు. అది ఆ వీడియోలో ఉన్న సారాంశం. ఆయన వీడియోలో పంచర్ వేస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడడమే కాదు, ఒక మాట అన్నారు ఆయన, నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు, లేకపోయినా పర్వాలేదు, వెళ్ళిపో, రేపు చూసుకుందాం, నువ్వు సేఫ్గా ఇంటికి చేరిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వు, డబ్బులు ముఖ్యం కాదు, బంధాలు, బంధుత్వాలు, మానవత్వం ముఖ్యం అని చెప్పేసి అన్నారు. నాకు ఆ మాట నచ్చి ఆ పర్సన్ నెంబర్ ఆయన అందులోనే చెప్తున్నారు వీడియోలో. సో ఆ వీడియోలో ఉన్న నెంబర్కి నేను కాల్ చేసి ఒకసారి రండి లైవ్ కాల్కి మాట్లాడదామని అడిగితే ఆయన ఇప్పుడు లైవ్ కాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, మేడం నేను ఇలా రావడానికి, ఈరోజు ఇలా మీతో మాట్లాడడానికి కారణం నా భార్య, నేను ఆమెను కూడా చూపించవచ్చునా అని అడిగారు. నిజంగా మీరు అదృష్టవంతులండి, మీ భార్య అదృష్టవంతులండి మీలాంటి వాళ్ళు ఉన్నందుకని నేను అంటుంటే, లేదు లేదమ్మా ఆవిడ ఉన్నందుకు నేనే అదృష్టవంతుడిని అని చెప్తున్నారు. అంటే మానవ బంధాలకి, విలువలకి అసలు రోజు ఏమీ ఇది లేకుండా పోతున్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడు ఆయన అలా మాట్లాడడము, ఆయన అంతటి విలువనివ్వడము నాకు బాగా అనిపిస్తోంది. మరోసారి నమస్తే అండి సయ్యద్ రహీం పాషా గారు, ఎలా ఉన్నారు పాషా గారు? మేడం బాగానే ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృక్షో రక్షతి రక్షిత, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో. ఈ తర్వాత చెప్పండి మేడం, నేను చెప్పు. మీ భార్య పేరు చెప్పండి. సయ్యద్ రెహానా బేగం. నమస్తే రెహానా గారు. మీ హస్బెండ్ ది నేను ఒక వీడియో చూసి ఆయన్ని కాంటాక్ట్ చేశాను అనమాట. రహీం గారు చాలా మంచి పని చేస్తున్నారండి మీరు. ఎవరికన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడ ఏమీ ఉండవు, బైక్ పంక్చర్ అవుతుంది, లేదంటే కారు పంక్చర్ అవుతుంది, ఆ టైంలో చిన్న పిల్లలు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఒక సొల్యూషన్ దొరకదు ఆ టైంలో. అక్కడ ఏం షాప్స్ ఉండవు, మిడ్ నైట్ లో షాప్సే ఉండవు, అసలు షాప్సే లేని ప్లేస్ ఉండొచ్చు. అలాంటి ప్లేసెస్ లోకి మీరు మొబైల్ పంచర్ వేయటం కోసం మీరు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంత దూరం అయినా వెళ్ళి పంచర్లు వేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఎందుకు అలా అనిపించింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు, అన్ని డీటెయిల్డ్ గా చెప్పండి. నన్ను అడగడం ఏమని అడగడమే బెస్ట్ మేడం, ఎందుకంటే నా వెన్నంటూ ప్రతి కాడ ఉంటది మేడం. పంచర్కైనా నేను క్యాచర్ మేడం, భూపాలపల్లి. నేను పాములు కూడా పడుతున్నా, ఎప్పుడైనా ఏ క్షణమైనా పాములను పట్టి వెళ్ళి పాములు పడతా, వాటిని సేఫ్ గా తీసుకెళ్లి అడవిలోకి ఓకే ఓకే అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది మేడం. ఇంకోటి నా సాధనంలో రూపాయి అనక 30 పైసలు, 100కు 30 రూపాయలు, 1000కి 300. పాములు పడితే 1000-1500 తీసుకుంటా మేడం. నేను పంచర్ చేస్తే 200 తీసుకుంటా. ఇక నా లెక్కలో 100 వెనక 30 రూపాయలు తీసి పక్కకు పెడతా మేడం. ఏం చేస్తారు? చాలా మంది ట్రస్టులు నడుపుతున్నారు, అనాథ శరణాలయాలు, కుంటి వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి డొనేట్ అందరు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి అయితే ఒక కేసీఆర్ గారు వృక్షో రక్షతి రక్షిత, చెట్టే పెట్టాలని చెప్పేసి ఒక నినాదం ఒకప్పుడు పెట్టారు, కానీ అతనికన్నా ముందే చాలా చేస్తున్నాం. చెట్టు లేనిది ప్రపంచం లేదు మేడం. చెట్టే జీవితం, చెట్టే సర్వస్వం, చెట్టే మనుగడ. ఆ చెట్టుకు డొనేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. నా జీవితంలో 30% తీసి ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 మొక్కలు ఆ డబ్బులతోటి తీసుకొచ్చి పెట్టడం గాని, నాటడం గాని, పంచడం గాని, స్కూళ్ళల్లో వెళ్ళి చెట్టు వెనక వాళ్ళు మన గురించి ఏం చేశారు, విత్తన ప్రవృత్తి అని ఇది చాలా మందికి తెలియదు మేడం. విత్తనాలను సేకరించి ఓపెన్ ప్లేస్ లో పోయి చల్లి వచ్చినందుకు అడవిలో ఆవిర్భవించి ఆ దట్టమైన అడవి పెరిగి మబ్బు రూపకంగా వచ్చి వర్షాలు కురిసి ఇలా పంటలు, రైతులు, మనం అందరూ సస్యశ్యామలంగా ఉన్నాం మేడం. ఈ కలికాలంలో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అడవులు మాయమవుతున్నాయి, చెట్లు మాయమవుతున్నాయి. ఇవన్నీ ఆలోచించి నా సొంత డబ్బులతోటి పెడుతున్నా మేడం. ఇది కూడా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాం మేడం నేను చెట్లు పెట్టడంలో. అది ఢిల్లీలో తీసుకున్నాం మేము ఇక్కడ చేసిన సేవకు గాను. అక్కడ ఎవరు పంపించారో తెలియదు రిపోర్టు, అక్కడి నుంచి మాకు ఆహ్వానం వచ్చింది, పోయినాను. ఇప్పుడు 22వ తారీఖు రోజు గుంటూరులో పొన్నూరు అనే ఒక గ్రామం ఉంది, అక్కడికి మా భార్యాభర్తల్ని సన్మానానికి పిలిచారు. బ్లడ్ డొనేట్ చేస్తున్నారంట.
వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు నాకు ఇదే మీ లెక్కనే వీడియో చూసి నాకు కాల్ చేయడం జరిగింది. వెళ్తున్నా మేడం 22వ తారీఖు రోజు. వెరీ గుడ్. ఇది నా జీవిత చరిత్ర మేడం. కాదు, ఎందుకు మీరు అంత దూరమైనా వెళ్ళి అది అడవి అవ్వచ్చు, మెయిన్ రోడ్ అవ్వచ్చు, లేకపోతే లూప్ లైన్స్ అవ్వచ్చు, లేదు అంటే హైవే కావచ్చు, ఎవరికన్నా ఇబ్బంది ఉంది అంటే మీ దగ్గర నుంచి అంత దూరం ప్రయాణం చేసి ఎందుకు చేస్తున్నారు? అలా ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎందుకు చేయొద్దు మేడం? తను మనిషి, మనం మనుషులం. దాంట్లో అదృష్టం ఏంటంటే నేను చేసేవాడిని వెళ్ళిన. ఎవరైనా సరే కాల్ వస్తే వెళ్ళాల్సిందే మేడం. మొబైల్ పంచర్ నాకు కాల్ చేయడం కాదు, ఇంకెవరికైనా కాల్ చేస్తే మానవతా దృష్టితోటి వెళ్ళాల్సిందే. నాకు కాల్ వచ్చింది, నేను వెళ్ళాల్సిందే మేడం. ఆపదలో ఉంటారు, ఫ్యామిలీ తోటి ఉంటారు. మా దగ్గర కాళేశ్వరం అని ఒక గుడి ఉంది, పోయి వస్తా ఉంటారు. అవుతుంది. గూగుల్లో ఉంది మేడం, మొబైల్ పంచర్ సయ్యద్ రహీం పాషా అంటే నేను వెళ్తా మేడం. భూపాలపల్లిలో ఎక్కడున్నా నేను వెళ్తా మేడం. ఇటు గారెపల్లి ఇక్కడ వరకు వెళ్తాం మేడం. ఎప్పటి నుంచి చేస్తున్నారు అలాగా? నేను గత 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. ఇది ఎంత ఉంటది మీ వయసు? నాది ఈ సంవత్సరం 15 ఆగస్టు, రేపు నా పుట్టినరోజు మేడం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ మేడం. 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం నేను ఈ పని. అంతకుముందు బ్రెడ్ అమ్మేది. 52 మేడం. మరి ఈ వయసులో కూడా మీరు బైక్ వేసుకొని అంత దూరం వెళ్ళి బానే చేస్తున్నారు కదా, ఎంత దూరం అయినా సరే వెళ్ళి చేయాలిగా మేడం. డబ్బులు ఇస్తారా అందరూ? పోయినాడు ఏమొస్తుంది మేడం? అవును అవును, అందరూ డబ్బు లేకపోతే తర్వాత ఇస్తారా? ఇస్తారు మేడం. నేను డబ్బు గురించి ఆలోచించా. ఫస్ట్ వెళ్తా, నా ఛార్జ్ మాత్రం నేను చెప్పేస్తా. వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి లేవు కాబట్టి వెళ్ళిపోతారు. చాలా మంది 99% వేసేస్తారు మేడం. 2 రోజులకు 3 రోజులకు. లేదు మేడం, ఇప్పటి వరకు ఇవ్వని చరిత్ర లేదు. ఒక 2-3 తప్ప ఇంకే ఇస్తేనే. అది కూడా మా భార్య పోయి చేసినాం కదా అంటే మన భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు, మనం పోతూనే ఉన్నాం. మన కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి. ఒక్కొక్కరికి కాళ్ళు చేతులు చక్కగా లేవు. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు, మనం కష్టం చేస్తున్నాం, మనకి ఇస్తూనే ఉన్నాడు, మనం ఇవ్వాల్సిందే అంతే. మీ భార్య కూడా వస్తుంటారా నైట్ కూడా? ఎప్పుడు మీరు వెళ్ళినా సరే, డే అయినా నైట్ అయినా? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగింది మేడం, చెప్పమంటే చెప్తాను నేను. చెప్పండి. నా బిడ్డ 11 నెలల గర్భిణి. నాకు 7 నెలల గర్భిణి. 7 నెలల గర్భిణి. పంచర్లు చేసుకుంటా నేను స్నేక్ కూడా పడతా మేడం. తర్వాత హలాల్ కూడా చేస్తా. అయితే పెళ్లిళ్ళ సీజన్ ఒక 9 మేకలు హలాల్ చేసేది ఉన్నది. 12 గంటలకు నాకు 11:30 కాల్ వచ్చింది. పోయినాను. పోతే ఎవరు ఫోన్ చేసినా వెళ్తాగా మేడం. వెళ్ళిన తర్వాత తను అక్కడ లేకుండే. నేను ఫోన్ చేసిన, నాకు ఈ చెవు సరిగా వినబడదు మేడం. అయితే నేను మాట్లాడుతా అంటే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు చెప్పిన కాడికి వచ్చినా మీరు లేరు కదా అని నేను మాట్లాడుతా అంటే అతను ఒక చిన్న రౌడీ షీటరు, ఒక రికార్డు ఉంది మేడం పోలీస్ స్టేషన్ లో అతను ఎక్కడ కనబడ్డా. కానీ ఆ భయానికి పోలీసు వాళ్ళు తిరుగుతా అంటే వెళ్ళిపోయి నేను ఫోన్ చేసినప్పుడు నాకు చిన్న రికార్డు ఉంది. తెల్లారితే ఏది క్రిస్మస్ పండుగ, నన్ను ఈ టైంలో నన్ను తీసుకెళ్తే పండుగకు నేను రాలేను, నా దగ్గర నువ్వు రా అని చెప్పేసి అంటే నా దగ్గర కొద్దిగా మాల్ ఉన్నది అన్నాడు మేడం. ఆ మాల్ అంటే ఏందో నాకు తెలీదు. ఈ పక్కన కానిస్టేబుల్ నా ఫోన్ వినుకుంటా లౌడ్ స్పీకర్ లో పెట్టింది వచ్చి, మాల్ అంటే ఏంటిది, మాల్ అంటే ఏంటిది? ఏమో సార్ నాకు తెలీదు, పంచర్ కాని పిలిస్తే నేను ఇక్కడికి వచ్చిన, అతను లేకపోతే నాకు కాల్ చేసిన, ఈ చెవి సరిగా వినబడదు, మీరు విన్నారు, ఎవరు ఆయన పేరు చెప్పు అంటే ఫలానా ఫలానా అంటే అందరికీ రికార్డ్ లో పోలీస్ స్టేషన్ లో ఉన్నది కాబట్టి అతని అడ్రస్ ఇతనికి తెలుసు మేడం. మేడం నాకు తెలుసు అని నన్ను ఒక పోలీస్ ఆయన అప్పచెప్పేసి ఇక్కడ ఉన్న కాడ స్పాట్ లో నా సెల్ గుంజుకొని అతని దగ్గర పోతే చెక్ చేస్తే అతని చెప్పకూడదో చెప్పొద్దో తెలియదు మేడం. అతని జేబులో అలవాటు ఉన్నది, అతనికి పండుగ కాబట్టి ఇంత తీసుకొచ్చుకున్నాడో మరి ఉన్నదో ఆ భయానికి వెళ్ళిపోయిండు. నాకు ఫోన్ చేస్తే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళతో పాటు నన్ను నువ్వు కూడా అమ్ముతావు, ఈ రాత్రి వచ్చినావు, నీకు అతనికి లింక్ ఉన్నది మేడం. అదేంటి? మత్తు పదార్థం మేడం. ఓహో, ఓకే ఓకే. అయితే తనతో పాటు నన్ను కూడా 7 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టారు మేడం. నేను అటువంటి కాదు మేడం, నాకు ఏం తెలియదు. నేను పంచర్ చేస్తే వచ్చినా ఇంకో ½ అన్ అవర్ లో నా మీద 11:30కు మేకలు హలాల్ చేయడానికి ఒకరు చూస్తున్నారు మేడం. నన్ను పట్టుకోపోతే సరే మేకలు హలాల్ చేసి వస్తా మేడం, నేను ఈ ఊరోనే అని చెప్పినా కూడా వినలే మేడం. నన్ను 7 రోజులు బొక్కలో పెడితే నేను నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత జరుగుతాయి మేడం, అన్ని జరుగుతాయి. అన్ని పక్కకు పెట్టి మనం చేసేది కరెక్ట్ అయితే మన దారిలో మనం చక్కగా వెళ్ళిపోవాలి మేడం. ఎంతమంది కేసు ఉంటారండి 5-6 సంవత్సరాల్లో ఇప్పటి వరకు అలా పంచర్లు? అంటే దారిలో ఇబ్బంది పడి మీకు ఫోన్ చేస్తే వచ్చినాయి
ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు నేను ఇది వీడియో చేసిన కదా, అది దానికన్నా ముందు చాలా చేసిన. 2 గంటలకు 3 గంటలకు పోయి ఎన్ని చాలా ఎన్ని దూరం పోయి చేసుంటారు చేసిన. ఇప్పటి ఆ వరకు రోజు అంటున్నా? ఎన్ని 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 చేసుంటారు ఇప్పటి వరకు? లెక్కలేవు మేడం, లెక్క అయితే పెట్టుకోలేదు. చాలా అంటే అసలు లెక్కలేవు. ఒక మామూలుగా మీరు ఏం పని చేస్తారు? మూ- పంచర్ల షాప్ ఉందా? లేదు మేడం, ఏం నా పని చేస్తారు అసలు? దారి మధ్యలో ఇట్లా పంచర్ అయితే నాకు కాల్ చేస్తే వెళ్ళిపోతా మేడం. ఓహో, ఇదే పని మొబైల్ పంచర్లే చేస్తారు అంతేనా? ఆ మొబైల్ పంచర్ చేస్తా, పాములను పడతా మేడం, స్నేక్ క్యాచర్. ఓహో ఓహో, రైట్. అయితే ఇప్పుడు ఎన్ని చేశారో గుర్తులేదు. గుర్తులేదు మేడం. గొప్పలు చెప్పుకోవాలంటే రాత గుర్తు ఉంటది. సహాయం చేసేదంటే అతను చేసుకుంటూనే వెళ్తాడు, అతనికి వెనక ఏం కనబడదు మేడం. ముందు చూపే ఉంటది సహాయం చేసేటానికి. వెనక ఏంటిది, నా పరిస్థితి ఏంటి తర్వాత, అవన్నీ ఉండదు మేడం. ఎదుటి మనిషికి సహాయం చేయమన్నాడు భగవంతుడైనా, అల్లా అయినా, జీసస్ అయినా. ఫస్ట్ తల్లిదండ్రులను చూసుకోమన్నాడు, తర్వాత తోబుట్టులను చూసుకోమన్నాడు, తర్వాత చదువు చెప్పిన గురువును గుర్తు పెట్టుకోమన్నాడు, తర్వాత తను నమ్మించిన భార్య పిల్లల్ని చూసుకోమన్నాడు, తర్వాత మన ఊరుని చూసుకోమన్నాడు, ఆ తర్వాత మన జిల్లాని చూసుకోమన్నాడు, తర్వాత సాధ్యమైతే ఇంకా చూసుకోమన్నాడు. ఈ బాధ్యతలన్నీ మనోడు మర్చుతున్నాడు మేడం. కరెక్ట్, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. డబ్బు కోసం కాకుండా కేవలం మానవత్వంతో మీరు చేస్తున్నటువంటి పనికి మరోసారి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్స్ అండి. లైవ్ కాల్లోకి వచ్చారు, మాట్లాడారు. మీ భార్య ఏమన్నా మాట్లాడతారేమో మేడం అడగండి. మేడం ఒక చిన్న, మీరు లైవ్ లో వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి పనికొచ్చే ఒక చిన్న ముచ్చట చెప్పనా మేడం? చెప్పండి చెప్పండి. ఈ కలియుగంలో ఈ కరోనా, ఈ తిండి, ఆయిల్ ఫుడ్, డబల్ వాడిన ఆయిల్ వాడడం వల్ల, ఈ ప్లాస్టిక్ వల్ల ఇన్ని విపత్తులు, వర్షాలు పడతలేవు, కరువులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయిగా మేడం, చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కాలంలో మనిషి మనగడ ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు మేడం? 60 సంవత్సరాలు బ్రతకడం కష్టం. ఈ 60లో 20 చదువుకి వెళ్తాయి, 20 నిద్రకి వెళ్తాయి. మిగిలిన 20లో పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు, పూరుళ్ళు, బిడ్డ పెళ్లిళ్ళు, కొడుకులు ఉంటే కొడుకుల కోడళ్ళు చూడాలనే సకలేసుకొని హనీమూన్కి పోతారు. ఈ సినిమాలు, షికార్లు, ఈ సావులు అన్ని కలిపి ఒక 5 సంవత్సరాలు టైంపాస్ తీసేద్దామా మేడం? మిగిలిన ఎన్ని మేడం? 15 సంవత్సరాలు చల్లగా బతుకుతే. యాక్సిడెంట్ అయ్యి మధ్యలో 25 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు పోయిన చరిత్ర అతను లెక్కలకు వస్తలేడు. దేవుడు చల్లగా చూసిన లెక్క చెప్తున్నా నేను. ఈ 15 సంవత్సరాల మనుగడ ప్రతి ఒక్కరికి, సీఎం గారికైనా, పిఎం గారికైనా, నాకైనా, మీకైనా, ఈ 15 సంవత్సరాల మనుగడకు మనిషి స్వార్థపురుడై, స్వార్థరహితుడై ఫస్ట్ కన్న తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలిపెడుతున్నాడు. అక్కడ పెట్టకపోయినా వదిలిపెట్టేస్తున్నాడు, భార్య పిల్లని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఇది తప్పు మేడం. మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు, వాళ్ళను పూజకు పనికొచ్చే పూలు లెక్క చూసుకోవాలా మేడం? ఇట్లా చేస్తే దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు ఎన్నంటూ ఉంటాడు. ఇదే నా రిక్వెస్ట్ మేడం. చదువు చెప్పిన గురువుకు, తల్లిదండ్రులకు, ఎన్నంటూ వచ్చిన భార్యకు. భార్యాభర్తల మధ్యలో గొడవలు అయితే తన్నులు, అది కామన్, అది ప్రతి సంసారంలో ఉంటది. కానీ అన్ని వదిలిపెట్టి లాస్ట్కి వచ్చేసరికి భార్యకు భర్త, భర్తకు భార్య తప్ప ఎవరు తోడు ఉండరు మేడం. ఏ పిల్లలు తోడు ఉండరు. వాళ్ళ గురించి ఎన్నో అమ్మి, ఎంతో కష్టపడి ఈ ఈ జిసం, ఈ శరీరాన్ని అన్ని ధారాదత్తం చేస్తే వెళ్ళిపోతున్నారు. లాస్ట్ కు ఇద్దరు తప్ప ఇంకెవరు ఉండరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.